మార్పు వస్తే బాగుంటుంది? ఐ హ్యావ్ టు, నాకున్నటువంటి పరిస్థితులన్నీ టోటల్గా సద్వినియోగం పరుచుకోవాలి, నేను చదువుకోవాలి, నేను ఉద్యోగం తెచ్చుకోవాలి, నాకు ఆ సంకల్పం కావాలి. ఆ సంకల్పం ఉంటే ఆ సంకల్పమే బలం అవుతుంది. ఆ సంకల్ప బలానికి దైవ బలం తోడవుతుంది. నేను అందరికి చెప్పేది అది, సంకల్ప బలం ఉండాలి, దానికి దైవ బలం తోడవ్వాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలండి. అదేం స్టోరీ అంటే, స్వామి వివేకానంద చెప్పాడంట, రీసెంట్గా నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో విన్నా. నేను ఇది వెళ్తూ ఉన్నప్పుడు రేడియోలో వస్తూ ఉంది, FM రేడియో అనుకుంటా, అందులో విన్నా. నాకు చాలా క్యాచీగా అనిపించింది. ఐ హ్యావ్ టు లైక్ టెల్ దిస్. అందులో ఒక సంకల్ప బలం వచ్చేటప్పటికి ఈ స్టోరీ అన్నమాట. చిన్న పక్షి కథ గురించి చెప్తారు. ఆ పక్షి ఏమంటే, సముద్ర ఒడ్డులో పక్షి గుడ్లు పెట్టుకుంటూ ఉంటుంది, అక్కడే గూడు పెట్టుకుంది, అక్కడే గుడ్లు పెడుతుంది. అది గుడ్లు పెట్టిన తర్వాత వెంటనే సముద్రం వస్తుంది, ఆ గుడ్లన్నిటినీ తీసుకెళ్ళిపోతుంది అనమాట. అట్లా 3-4 టైమ్స్ జరిగింది. పక్షికి కస వచ్చేస్తుంది అనమాట. తిత్తివ పక్షి అని చెప్తారు దాన్ని. ఐ డోంట్ నో, ఇట్